అప్పులు వాడిని వెంటాడేవి. ఇంట్లో అనారోగ్యం తగ్గట్లేదు. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. రోజురోజుకూ నిరాశ పెరిగిపోతోంది. ఒకరోజు దీపం ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లీ, ఇంత భక్తితో కొలుస్తున్నా నాకెందుకీ కష్టాలు? నా ఆర్తనాదం నీకు వినిపించట్లేదా అని కుమిలిపోయాడు. పూజగదిలో ప్రశాంతత ఉన్నా జీవితంలో మాత్రం అశాంతి. ఇతని కథ బహుశా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ కథేనేమో. సరిగ్గా అతను పూర్తిగా ఆశ కోల్పోయిన సమయంలోనే అతని జీవితంలో ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది. అతను తన పూజను ఆపలేదు, దైవాన్ని నిందించలేదు. కాని ఒక గురువు చెప్పిన మాటతో తన పూజలో ఒకే ఒక్క చిన్న మార్పు చేశాడు. అంతే, అప్పటివరకు మూసుకున్న తలుపులన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకోవడం మొదలయ్యాయి. అతను చేసిందేంటి? గంటల కొద్దీ చదివే బదులు లలితా సహస్రనామంలోని అత్యంత శక్తివంతమైన, వేదసారాన్ని నింపుకున్న 5 ప్రత్యేక నామాలను పట్టుకున్నాడు.